మాసాలుగా చూస్తున్నాం బంగ్లాదేశ్ లో. ఓకే, అక్కడ షేక్ హసీనా గారి ప్రభుత్వాన్ని పడేయాలని చెప్పేసి అక్కడ యువత కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరు కలిసి దాన్ని ఆ రాష్ట్ర ఆ ప్రభుత్వంలో ఢాకాలో విధ్వంసం సృష్టించారు. వారు బంగ్లాదేశ్ వదిలి ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చేయడం జరిగింది. ఓకే, ఇంతవరకు ఓకే, ఆ దేశంలో ఏదో జరుగుద్ది, మనకు సంబంధం లేదు, సరే ప్రభుత్వాన్ని ఉంచుకుంటారా పడేసుకుంటారా, లేకపోతే పాకిస్తాన్ లో లాగా రకరకాల మిలిటరీ, ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా అంత అనేక సార్లు మిలిటరీ ప్రభుత్వం కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఒక వారంలో 2-3 సార్లు ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కూడా బంగ్లాదేశ్ లో ఉన్నాయి. సో అదే వాళ్ళ అంతర్గత విషయం. అయితే దాన్ని మార్చి అక్కడ ఉన్నటువంటి అల్పసంఖ్యాకుల మీద దాడులు చేయటం ఏంటి? అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇస్కాన్ టెంపుల్లు, హిందూ ఆలయాల్ని ఇవన్నీ దాడులు చేసి వాళ్ళని చంపి, నిన్న కిందటి మాసంలో ప్రభు దాస్ అని ఇస్కాన్ టెంపుల్ కి అధినేత, ఆయన చంపేశారు కిందటి మాసంలో. గత కొన్ని మాసాలుగా వరుసగా హిందువుల మీద దాడులు చేసి, ఇంట్ల మీద దాడులు చేసి, లూటీలు చేసి చంపుతుంటే మరి మానవతావాదులు మరి దాన్ని ప్రశ్నించాలి కదా. ఈరోజు పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదుల మీద, ఏదైతే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోకి వెళ్ళి అక్కడ కొంతమంది చంపేసి అక్కడ నుంచి 200 మందిని తీసుకెళ్లిపోయి వాళ్ళు బందీలుగా పెట్టుకుంటే, మా యొక్క పౌరుల్ని విడిపించండి, మమ్మల్ని ఎందుకు దాడి చేశారని ఇజ్రాయిల్ ఆ హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తుంటే, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకో సిస్టమ్ తేరుకొని ఆల్ ఐసాన్ రాఫా ఏంటి, ఒక ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం తేరుకొని, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ బ్యాచ్ అంతా తేరుకొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ డీప్ స్టేట్ సిస్టమ్ అంతా తేరుకొని ఆల్ ఐసాన్ రాఫా అంటే, మరి ఆల్ ఐసాఫా ఆన్ ఢాకా అని ఎందుకనరు? ఇది మానవత్వం కాదా? అనాలి కదా. అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని. రవికిరణ్ గారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ. వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి, ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడటం? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. చూశారు కదా రవికిరణ్ గారు. అవునండి, ఇప్పుడు 1947 ఆగస్టు 14వ తారీఖు భారత భూభాగం మత ప్రాతిపదికగా 3 ముక్కలైంది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, భారతదేశం. ఆ 2 పాకిస్తాన్లు మతం దేశం చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. భారతదేశం మాత్రమే ఒక లౌకిక దేశంగా ముందుకెళ్ళాం. బంగ్లాదేశ్ లో 1971లో స్వాతంత్ర పోరాటం జరిగింది. అక్కడ పాకిస్తాన్ మీద జరిగినటువంటి తిరుగుబాటులో, అక్కడ జరిగిన హింసకి లక్షలాది మంది భారతదేశంలోకి వచ్చేసారు. ఈ సమస్య ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. మన బార్డరింగ్ స్టేట్, మన సరిహద్దు దేశంలో, ఎందుకంటే గతంలో మనం 1000 సంవత్సరాలు కలిసే ఉన్నాం. అదేదో వేరే కాదు, 1000 సంవత్సరాలుగా ఒకటే దేశం. అక్కడ బెంగాలీ, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ బంగ్లా మాట్లాడతారు, ఇక్కడ బంగ్లా మాట్లాడతారు. సో అక్కడ ఆ యొక్క డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ భారతదేశం వలస వచ్చేసారు. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మరి ఆ భారం అంతా మనమే పడింది. ఆ రోజు వాళ్ళకి స్వతంత్రం కల్పించింది ఎవరు? భారత ఆర్మీ 1971లో వెళ్ళి మాణిక్సాగర్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి 3000 మంది మన భారత సైనికులు, అదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, 3000 మంది భారత సైనికులు వారి యొక్క ప్రాణ త్యాగం చేశారు. బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రంలో భారతదేశం యొక్క ఆర్మీ, భారతదేశం పాత్ర ఉంది. 3000 మంది ప్రాణ త్యాగం చేశారు, 12,000 మంది గాయాల పాలయ్యారు. సరే, వాళ్ళు లక్షలాది మంది సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత విషయం ముగించేసి 2 రోజులు ముగించేసాం. అది మన ద్వారా వాళ్ళ స్వతంత్రం వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి హింస జరుగుతుంటే రేపు ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది. 1, 2 సాటి దేశంలో, పక్క దేశంలో మత ప్రాతిపదిక మీద ఓకే వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మార్చేసుకుంటే అంతర్గత విషయం. అయితే అక్కడ మానవుల మీద, మైనారిటీల మీద, హిందువుల మీద, క్రిస్టియన్ల మీద దాడి చేసి వాళ్ళు చంపేస్తుంటే కనీసం తప్పులు కూడా అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు తప్పు అంటున్నారు, ఎన్డీఏ పక్షాలు తప్పు అన్నాయి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం
ఈ అర్బన్ నక్సలైట్లు మేధావులు మాత్రం ఏం మాట్లాడరు. మాట్లాడుతుంది సో కూడా లెట్ us ఎవరు వెల్కమ్. అర్థం అంటే చేయడానికి డొనాల్డ్ డిప్యూటీ ట్రంప్ గారు చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. హోదాలో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో తన వాయిస్ వినిపించారు. దట్ షోస్ నేషనల్ అటెన్షన్ ఆయన ఎలా డ్రా చేశారనేది. రెండో అంశానికి వచ్చేప్పటికి ఒక్కసారి సార్ చెప్పండి. చిన్నపాటి నేనేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఖండిస్తున్నారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఖండిస్తున్నారు. ఆయనతో పాటు ప్రయాణం చేస్తే తులసి గాబార్డ్ ఇప్పుడు ఆవిడ జనవరి 20 తారీఖు నుంచి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబోతుంది. ఆవిడ హిందూ వారు. సభ్యురాలు సిఐఏ చీఫ్ కూడా ఆమెకు రిపోర్ట్ చేయాలి. దాదాపు 13 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రిపోర్ట్ చేయాలి. ఆమె ఎప్పటి నుంచి ఇస్కాన్ సభ్యురాలు. ఈ ఇస్కాన్ ని ఒక ఉగ్రవాద సంస్థగా బంగ్లాదేశ్ డిక్లేర్ చేస్తుంటే హైకోర్టు కూడా కేసు తీసి ప్రభుత్వం ఆ రకంగా వెళ్తుంటే అలా చెప్పుతుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటి, ఈ యొక్క హింసని ఆపాలి, ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు, యుఎన్ ఇంటర్వ్యూ అవ్వాలి, బంగ్లాదేశ్ ఆపండి, ఇది ఆ యొక్క యూనస్ మహమ్మద్ కి నోబెల్ శాంతి బహుమతి ఉంది. ఏం శాంతి బహుమతి అండి? ఇలా చంపుతుంటే ఏది ఆ యొక్క లాయర్ నిన్న కృష్ణ దాస్ గారిని ఏదైతే ఇస్కాన్ చీఫ్ గా ఉన్నారో ఆయన అరెస్ట్ చేస్తే ఆయన తరపు వాదించినటువంటి లాయర్ ను కూడా కోర్టు బయట చంపేశారు. వాళ్ళు లాయర్ ని కూడా కోర్టు బయట చంపేశారు. కోర్టు బయట చిట్టగా కోర్టు బయట చంపేశారు. ఈ దారుణం కాదండి. దీన్ని ఖండించాలి వద్దా? మానవులందరూ ఖండించాలి కదా. ఎందుకు ఈ రకమైన దాడులు చేస్తారు? హిందువుల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలే 20% ఉన్న హిందువులు అక్కడ 5%, 6% పడిపోయారు. ఇంకా సనాతన ధర్మాన్ని తుదముట్టిచ్చేస్తా అన్నారు ఈ బ్యాచ్. ఆ రకంగా బంగ్లాదేశ్ ని భారతదేశం కూడా అలా మార్చి ఇక్కడ కూడా ముట్టిచ్చేస్తారా? లేకుండా చేస్తారా? ఇది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి బాల్కోటే గారి దగ్గరికి వెళ్దాం. సాగర్ అదానీ కన్ఫెషన్ స్టేట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారి పేరు